అది అణుమాత్రం కూడా ఎప్పుడూ లేనిది. ఇందువల్ల అసంగత సదా నాస్తి. అది అసంగత్వంతో కూడుకున్నది. అసంగత్వం సదా నాస్తి. దానికి అసంగత్వం అంటే సంగం లేకుండా ఉండడం. సదా నాస్తి. ఆవరణచ్యుతి బంధము నాశము లేనిది. అసంగత్వం ఎప్పుడూ లేనిది. అలాగే ఆవరణచ్యుతి అంటే బంధనాశనము లేనిది అని చెప్తున్నాను. బంధనాశనం లేనిది. కిముత దీని గురించి ఏం చెప్పాలి అని కారిక. దానికి భాష్యం చెప్తాను. ఆ ముందు శ్లోకం మీద మైండ్ ఉండిపోయింది. ఇతః అన్యేషాం వాదినాం అణుమాత్రే అల్పేపి వైధర్మ్యే వస్తుని బహిరంతర్వా జాయమానే ఉత్పద్యమానే అద్వైత భిన్నులైన వారు. ఇతః అన్యేషాం వాదిన. ఎవరు అన్యేషాం వాదిన? అద్వైతులు కాని వాళ్ళు. అద్వైతుల కంటే వేరుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతరులు వాదిన అన్యేషాం వాదిన ఇతర పండితులు అని అర్థం. అద్వైతులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతర పండితులు, అలాంటి వాళ్ళు ఆత్మయందు, వస్తువు అంటే ఇక్కడ ఆత్మయందు వైధర్మ్యం అంటే అనాత్మ ధర్మాలు. ధర్మం అంటే ఆత్మలు, వైధర్మ్యం అంటే అనాత్మలు. అంటే జన్మ, చలనము, చావు, పుట్టుక, పాపము, పుణ్యము, వీటితో కూడుకున్న అనాత్మలు. అందరూ తన అనాత్మలుగా తీసుకున్నారు. ఒక జ్ఞానం మాత్రం చెప్తుంది, నాయనా నువ్వు అనాత్మ కాదు, ఆత్మవి. అనాత్మ అంటే ఏమిటి? చావు పుట్టుకలతో కూడుకున్నది, పాపపుణ్యములతో కూడుకున్నది, గమనాగమనములతో కూడుకున్నది, జన్మ మరణాలతో కూడుకున్నది. ఆ అనాత్మ నువ్వు కాదు, నువ్వు ఆత్మవి. ఆత్మ అంటే ఏమిటి? జన్మ మరణాలు లేనిది, పాపపుణ్యములు లేనిది, అది నీ స్వరూపమే ఉన్నది. ఈ రకంగా అద్వైత భిన్నులు ఎవరైతే ఉన్నారో ఇతర పండితులు, అలాంటి వాళ్ళు ఆత్మవస్తువు యందు వైధర్మ్యాన్ని, అనాత్మని ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళు అణుమాత్రమైనా కూడా, ఇలా చూసిన వాళ్ళు అణుమాత్రమైనా కూడా వాళ్ళు బహిరంతర్వా జాయమాని, వెలుపల కానీ లోపల కానీ వాళ్ళకి ఈ రకంగా ఆత్మీయందు వైధర్మ్యాన్ని అణుమాత్రం కూడా వాళ్ళు చూసిన అని. ఆత్మీయందు జన్మ మరణాలను కానీ, పాపపుణ్యాలు ఆత్మకు ఉన్నాయని కానీ, చావు పుట్టుకులు ఆత్మకు ఉన్నాయని కానీ, ఈ రకంగా అద్వైతులు కానీ ఇతర పండితులు అణుమాత్రమైన చూసిన, ఎక్కడ బయట కానీ వెలుపల కానీ లోపట అంతరంలో ఎక్కడో అణువైనా వాడికి కదులుతున్నా అలా ఆ మాత్రమైనా కానీ అలాంటి వాళ్ళకి జాయమాన ఉత్పద్యమానే, అలాంటి అసంగత్వం అనే ఆత్మధర్మము వాళ్ళకి ఎప్పుడు కలగదు అని అర్థం. అంటే వాటితో ఎప్పుడు సంగత్వంతో కూడుకుంటారు కానీ అసంగత్వం అనే ఆత్మధర్మము వాళ్ళకి ఎప్పుడు కలగదు. అర్థమైందా? మనం చెప్పాలా? అసంగత్వం అనే ధర్మం. అణుమాత్రమైన అద్వైత పండితులు కాని ద్వైతులు ఎవరైతే ఉన్నారో, ఎంత అద్వైతం చెబుతున్నా అలా కాదండి, ఒప్పుకోరు. ఎంత అద్వైతం చెప్తున్నా అద్వైతం కాని పండితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఆత్మవస్తువు యందు దానికి జన్మ మరణాలు ఉన్నాయి అని, గమనాగమనాలు ఉన్నాయని, పాపపుణ్యాలు ఉన్నాయని ఎవరైనా బయట కానీ పురాణాలు ఇత్యాదులు చదివి బయట చావు పుట్టుకలు చూసి చచ్చిపోవటం లేదా, పుట్టడం లేదా, ఈ రకంగా బయట చూసి ఆ రకంగాని లోపట కించెత్ ఏదో వాసనల చేత లోపట చావు లేకుండా అలా ఉంటుంది, పుట్టుక లేకుండా అలా ఉంటుంది. కానీ ఈ రకంగా చావు పుట్టుకల మీద కానీ ఏమాత్రం అణుమాత్రమైన వాడు సంకోచం ఉంది అంటే వాడు అసంగత్వాన్ని పొందలేడు అని అర్థం. అవిపశ్చితః అవివేకినః అసంగత్వం సదా నాస్తి. అవివేకం కలవాళ్ళకి అసంగత్వం కూడా ఎప్పుడూ కలగదు, సదా నాస్తి. అవివేకం కలవాళ్ళకి అసంగత్వము ఎప్పుడు కూడా వేదం చెప్తుంది, అనుభవం ప్రమాణమై ఉంది. అనుభవంలో చూసుకుంటే సాక్షి దిగాలు మెరుస్తున్నది, అవస్థలు 3 వేరుగా కనిపిస్తుంది. ఎన్ని జన్మ మరణాలైనా, ఎన్ని లోకాంతరాలైనా, ఎన్ని దేవతా దర్శనాలైనా సర్వము ఒక మెలకువ అంతర్గతమైనది.
కలలో కనిపించే దేవతా దర్శనం మెలకువలో లేదు. కలలో కనిపించే లోకాంతరాల దర్శనము మెలకువలో లేదు. కలలో కనిపించే చావు పుట్టుకలు మెలకువలో లేదు. మెలకువలో కనిపించేవి కలలో లేదు. నిద్రలో అసలు ఏమీ లేదు. ఈ మూడిటిని చూసే తాను సాక్షి ఈ మూడిటికి అంటు లేకుండా ఇంత స్పష్టంగా ఈ పిక్చర్ చూస్తూ ఉంటే, అలాంటి చూస్తున్నా కనిపించిన గుడ్డి వాళ్ళ ఉన్న ఈ అవివేకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి అసంగత్వం అనేది కించిత్ కూడా ఎప్పుడు వాళ్ళకి కలగదు. కిముత వక్తవ్యం, ఇంక వాళ్ళకి గురించి నేనేం చెప్పాలి? కిముత వక్తవ్యం ఆవరణచ్యుతి బంధనాసహ నాస్తి. ఇంకా అటు వాళ్ళ గురించి నేనేం చెప్పాలి? ఆవరణచ్యుతి బంధనాసనం వాళ్ళకి లేనే లేదని వేరుగా చెప్పాలా? వాళ్ళకి బంధనాసనము తప్పదు, వాళ్ళకి ఆవరణచ్యుతి తప్పదు అని. కూటస్థుడైన ఆ బ్రహ్మమే తత్వమని అద్వైతం యందు జ్ఞానము అసంగమని సిద్ధించింది. అలాంటి దాన్ని ఇతర మతవాదులు ఎవరైతే ఉన్నారో, చతుష్కోటి మతవాదులు, జైనులు, బౌద్ధులు, నైయాయికులు, వైశేషికులు, ఎన్ని రకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞాన విషయ రూపము వాళ్ళు అసంగులు కాలేరు. ఎప్పుడు అసంగులు కారో అప్పుడు వాళ్ళకి బంధనాసనమే రూపము ప్రయోజనము వాళ్ళకి ఎప్పుడు దొరకదు అని అర్థం. ఎప్పుడు దొరకదు అని అర్థం. 498వ కారిక. అలబ్ధావరణా సర్వే ధర్మా ప్రకృతి నిర్మలా ఆదౌ బుద్ధాస్తథా ముక్తా బుద్ధ్యంత ఇతి నాయకా. అలబ్ధావరణా సర్వే ధర్మా ప్రకృతి నిర్మలా ఆదౌ బుద్ధౌస్తదా ముక్తా బుద్ధ్యంత ఇతి నాయకా. జీవులందరూ ఆవరణ లేనివారు. జీవులు నిజంగా పరమార్థంగా వాస్తవంగా నాయన ఎవరైనా ఏమైనా మంత్రోపదేశం చేయండి అంటే ఏమంటారు? నాయన పలానా రోజు మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకుని రా, వచ్చిన తర్వాత నీ గొడ్డలు ఇప్పు, మంచి మడిగొడ్డలు కట్టుకో, ఆచారంగా దగ్గరికి రా, విభూతి పెట్టుకున్న తర్వాత నది తీసుకెళ్తాను, 3 ములుగులు ములిగిన తర్వాత ఒక్కసారి సంకల్పం చెప్పుకో, అన్నీ అయిన తర్వాత గురువుగారి దగ్గరికి వస్తారు, చెవులని ఓం నమ శివాయ అని చెప్తాను. వాడు అంటారు కూడా, ఓరే నేను టేప్ రికార్డులో పెట్టినాను, రోజు అదే క్యాసెట్లో వస్తుంది, అందరూ అదే చెప్తారు, దీని గురించి ఇంత కష్టపెట్టి పొద్దుట లేపి కాఫీ తాగకుండా టిఫిన్ తినకుండా ఈ మడి కట్టుకొని ఈ శరీరం ముంచి ఈ పదవా నేను ఎప్పుడో పిలిచాను అంటాడు. అది గురూపదేశం అంటే ఓం నమ శివాయ అంతే. అవి ఎక్కడైనా వినొచ్చు, పురాణాల్లో కానీ ఇంకోటి కానీ క్యాసెట్లో కానీ లేకపోతే ఇంకోటి దాని కానీ లేకపోతే పుణ్యస్థలాల్లో కానీ ఎక్కడైనా ఓం భూర్భువస్సువః వినిపించు, త్రయంబకం యజావహే అని అది వినిపించు, ఓం నమ శివాయ పంచాక్షి ఎక్కడ గుళ్ళో చూసినా అదే వేస్తుంటారు, ఓం నమో నారాయణాయ తిరుమల అదే వేస్తారు. ఈ మాత్రం దానికి ఎంత సోది పెట్టాడు మా గురువు అనుకుంటాడు. అయితే నాయనా ఇక్కడ ఏదైతే బ్రహ్మ విద్య ఉందో, బ్రహ్మ విద్య అనేది ఒక్కసారి ఉపదేశిస్తే అది చెవిలో చెప్పేది అంటే ఇక్కడ చెవి పట్టుకుని చెవిలో చెప్తారు. బ్రహ్మ విద్య కూడా అలాంటిదే. అంటే చెవిలో చెప్పాలని ఓవర్ యాక్షన్. నిజంగా వాడు ఒక్కడే ఉంటే అక్కడ కూర్చోబెట్టి చెప్పచ్చు, ఎవరు వినకుండా చెప్పాలని. ఇది కూడా అంతే. ఎందుకంటే శుద్ధి లేని వాళ్ళు, దేహాత్మ బుద్ధి ఉన్నవాళ్ళు, భార్యాపుత్రాదుల యందు మమకారం ఉన్నవాళ్ళు, ధనాపేక్ష ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి వేదాంతం చెప్పకూడదు. అలాంటి వాళ్ళకి వేదాంతం చెప్పకూడదు. విరోచనుడు అయిపోతాడు. ఇంద్రుడు వెళ్ళాడు, విరోచనుడు వెళ్ళాడు. విరోచనుడు ఆత్మవిజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత నేనే ఆత్మని కండలు తిప్పాడు. అక్కడి నుంచి నానా నరకాన్ని చూపించాడు లోకాంతరాలకి అన్నిటికీ. నేనే ఆత్మ అన్నాడు, శరీరమే ఆత్మ తీసుకున్నాడు. పాప ఇంద్రుడు తిరిగి వచ్చి కొంచెం చిత్తశుద్ధి ఉన్నవాడు కాబట్టి, బ్రహ్మచర్యము ఇత్యాది చిత్తశుద్ధి ఉన్నాడు కాబట్టి మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి నన్ను శరీరం ఎలాగ ఆత్మ అవుతుంది, శరీరం చచ్చేది పుట్టేది కదా, ఈ శరీరం ఆత్మ ఎలాగవుతుంది అని మళ్ళీ అడిగాడు. మళ్ళీ జ్ఞానాన్ని బోధించాడు.
కానీ విరోచన మళ్ళీ అడగలేదు, ఇదే ఆత్మ అనుకుని శరీర ఆత్మ అనుకుని వెళ్ళిపోయాడు. అందువల్ల ఎవరికైతే సూక్ష్మ బుద్ధి లేదో, ఎవరికైతే అంతఃకరణ శుద్ధి లేదో అలాంటి వాడికి జ్ఞానం బోధిస్తే ప్రమాదం. అలాగే పంచాక్షరి బోధించిన ఇంకా అందరికీ కొట్టి షాపు తెరిచేస్తాడు. ఇంకా కాశీ ఏమిటి, విశాఖపట్నం ఏమిటి, విజయవాడ అంటే హైదరాబాద్ ఎక్కడైతే షాపులే. టీవీ భక్తి ఛానల్ చూసినా, ఏ ఛానల్ చూసినా ఇంకా ఛానల్ ద్వారా ఉపదేశాలే. నాకు ఒంట్లో బాగాలేదంటే, అమ్మా నీకు ఒంట్లో బాగాలేదంటే ప్రత్యంగిరా చేసుకో, చిన్న మస్తా చేసుకో, ఇది చేసుకో, అది ఇంకా షాపు ఓపెన్. అందువల్ల అధికారం లేని వాడికి ఉపదేశిస్తే వ్యాపారం చేస్తాడు, అధికారం ఉన్నవాడికి ఉపదేశిస్తే జపం చేస్తాడు. అలాగే జ్ఞాని కూడా జ్ఞానం కావాలనుకున్నవాడు అధికారం ఉన్నవాడికి చెబితే వాడు అనుభవాన్ని పొందుతాడు, జీవన్ముక్తుడైపోతాడు. అలబ్ధావరణ సర్వే ధర్మాహ, జీవులందరూ ఆవరణ లేనివారు. నిజంగా చెప్పాలంటే జ్ఞానులు చెప్తున్నది ఏంటంటే, నాయనా ఆత్మకి ఆవరణ లేదు. ఆవరణ అంటే తర్వాత చెప్తాను. ఆవరణ లేదు. ప్రకృతి నిర్మలాహ, వాళ్ళు ప్రకృతి అంటే స్వభావంగానే నిర్మలులు, శుద్ధులు, ఏ రకమైన అశుద్ధి లేదు. అశుద్ధి అంటే అంతఃకరణ కానీ, అంతఃకరణ యొక్క తలంపులు కానీ ఏ రకమైన అంటు లేని వాళ్ళు. ఆకాశానికి గాలి ధూళితో ఏ రకంగా అంటు లేదో ఆత్మకి దేనితోటి అంటు లేని వాళ్ళు శుద్ధులు. ఆదౌ బుద్ధా సదాముక్త, వాళ్ళు నిత్యబుద్ధ స్వభావులు, వాళ్ళు నిత్య బుద్ధ స్వభావులు, ఆ రకంగానే నిత్యముక్తులు. బుద్ధ్యంతైతే నాయకాహ, అలాంటి నిత్యబుద్ధ స్వభావులు, నిత్యముక్తులు, వాళ్ళు నాయకాహ, ప్రభువులు. ఆత్మ ప్రభువు. ప్రభు గతి సాక్షి, అది సాక్షి స్వరూపము, అదే ప్రభువు. సకల లోకాలకి, లోకాంతరాలకి, అన్నిటికీ వెలుగునిస్తున్న ఏ మెలుకు ఉన్నదో ఆ మెలుకు అంతటికీ అదే ప్రభువు. ఎవరు? ఆ సాక్షి. అని తెలుసుకుంటున్నారు. అర్థమైందా? అని తెలుసుకుంటున్నారు. తేషాం ఆవరణచ్యుతి నాస్తి, వారికి ఆవరణచ్యుతి లేదని చెప్పడం చేత, ఆవరణ అంటే ఇక్కడ ఆవరణ అంటే అవిద్య. ఇక్కడ ఆవరణ అంటే అవిద్య. జన్మ మరణ హేతు ఫల బంధము ఇటువంటిది ఏదైతే ఉందో అవి లేనివారని అర్థము. జన్మ మరణము హేతువు ఫలము బంధము ఇటువంటివేమీ లేనివాడు అని అర్థం. ఆ జీవులు వాస్తవంగా ఏ జీవులకి కూడా అవిద్య లేనిది, జన్మ లేనిది, మరణము లేనిది, హేతువు లేనిది, ఫలము లేనిది, బంధము లేనిది, ఇటువంటివి ఏమీ లేని జీవులు. వాస్తవంగా అవి లేనే లేవు అని అర్థం. అలాంటి ఆవడచ్యుతి లేనిది అవడం చేత బ్రవతాం స్వసిద్ధాంతే అభ్యుపగతాం తర్హి ధర్మాణం ఆవరణం న ఇతి ఉచ్యతే అలబ్ధావరణాః అలబ్ధం. వారికి ఆవరణచ్యుతి లేదని అనడం చేత ఈ రకంగా బ్రవతాం స్వసిద్ధాంతే, ఈ రకంగా చెప్పివారు సిద్ధాంతం యందు ఆవరణ అనేది ఒకటి ఉన్నట్లు, ఆవరణ అనేది ఒకటి ఉన్నట్లు, అది ఆవరణ ఒకటి ఉన్నట్లు అభ్యుపగతమే అగును కదా అంటున్నాడు. అభ్యుపగతం అంటే ఆవరణ ఒకటి ఉన్నట్లు, ఆవరణ ఇక్కడ ఇది మంచి మాట ఏంటంటే, ఆవరణచ్యుతి లేదని అనడం చేత, ఇలా చెప్పడం చేత వారి సిద్ధాంతంలో, ప్రకాష్ గారు అది చూడకండి, ఇలా చెప్పడం, నేను తప్పు చెప్తే చూడండి తర్వాత. ఇలా చెప్పడం చేత, ఈ సిద్ధాంతం చేత ఆవరణ అనేది, ఆవరణ ఈ జీవులకి ఆవరణ లేదు అని చెప్పారు. ఈ జీవులకి ఆవరణ లేదు అని చెప్పడం చేత, ఆ సిద్ధాంతం చేత ఆవరణ అనేది ఒకటి ఉన్నట్లు చెప్పినట్లుగా అవుతుంది కదా. అయినా ఈ ఆత్మకి ఏ ఆవరణ లేదు, ఆవరణ అంటే అవిద్య లేదు, ఈ ఆత్మకి అవిద్య లేదు అని చెబితే ఒకప్పుడు ఏదో అవిద్య ఉన్నట్లు ఇప్పుడు లేనట్లు చెప్పినట్టుగా అవుతుంది కదా అని అర్థం. దానికి సమాధానం అర్థమైందా? దాన్ని కంటిన్యూ చేస్తాడు. అలబ్ధావరణాః అలబ్ధం అప్రాప్తం ఆవరణం అవిద్యాదిబంధనం ఏషాం తే ధర్మాః
అలబ్ధావరణ బంధనరహిత ఇత్యర్థ. అలబ్ధావరణ అంటే పొందబడని ఆవరణ. అసలు ఎప్పుడూ పొందే లేదు ఆవరణ. ఎప్పుడూ ఆవరణ అనే అవిద్య ఎప్పుడూ లేదు, ముందు లేదు, ఇప్పుడు లేదు, తర్వాత ఉండదు. నాన్న నీకు అవిద్య లేదు, ఆవరణ లేదు అంటే ఒకప్పుడు ఉందనే కదా. అలా ఎందుకు చెప్పడం అని దాన్ని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు ఉండదు, ఆ చెప్పడం కూడా అనవసరం. అవిద్య ఉందని వాడు అనుకుంటున్నాడు. గురువుగారు ఏం చెప్పాలి? నాయనా నీకు అవిద్య లేదని చెప్పక్కర్లేదు. గురువుగారు నీకు అవిద్య లేదని చెప్పక్కర్లేదు, అవిద్య నాకు ఉందని అన్నాడు. అవిద్య నీకు ఎలా కుదరదు? అవిద్య అనేది నువ్వు అనుకుంటున్నావే కానీ నిజానికి అవిద్య నీకు కుదరదని చెప్పాలి. కానీ ఏమున్నాయినా నీకు అవిద్య ఉంది, అవిద్య పోవాలంటే ఇది చెయ్యి అని చెయ్యి, ఇది చేసావు కాబట్టి అవిద్య పోయిందని చెప్పడానికి వీలు లేదు. అవిద్య అనేది ఎప్పుడూ లేదు అని చెప్పాలి. కానీ అర్థమైందా? ఇక్కడ అలా పొందబడని ఆవరణ అని అప్రాప్తం ఆవరణం, పొందబడని ఆవరణ. అవిద్యాది బంధనం ఏషాం తే ధర్మ అలబ్ధావరణ. అవిద్యాది బంధనం కలవాళ్ళు ఎవరైతే ఉంటారో, అవిద్యాది బంధనం, ఆవరణం అంటే అవిద్యాది బంధనం అని భాషలో రాశాడు. ఆ ఆవరణం అంటే అవిద్యాది బంధనం. ఆవరణ అవిద్యాది బంధనం కలవాళ్ళు అలబ్ధావరణులు. అలబ్ధావరణులు అంటే అవిద్య లేని వాళ్ళు, ఆవరణ లేని వాళ్ళు. అలాంటి జీవులు బంధము లేని వారిని అర్థము అని ఇక్కడ అర్థం. అంటే బంధము లేని వాళ్ళని అర్థము అని. అంటే అవిద్యాంసులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆవరణ చ్యుతి లేదు అని చెప్పినప్పుడు ఆత్మకి ఆవరణ ఉందని అంగీకరించినట్టుగా అవుతుంది. అవిద్యాంతులు ఎవరైతే అవిద్వాంసులు అంటే జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, నాయనా నీకు ఆవరణ చ్యుతి లేదు అని అంటే అందుకని అవిద్యాచ్యుతి నీకు లేదు అన్నప్పుడు అక్కడ ఆవరణ ఉందని అంగీకరించినట్లు అవుతుంది. ఆ సంఖ్యకి సమాధానం ఏమిటంటే ఆత్మలు సహజంగా ఆవరణ శూన్యులు. ఎప్పుడు కూడా సహజంగా అది ఆవరణ శూన్యులు అంటే అవిద్యాశూన్యులు, అవిద్య లేనిది, ఎప్పుడూ అవిద్య లేనిది. అవిద్యా దృష్టి చేత వారికి ఆవరణ ఉన్నట్లు అనిపిస్తుంది. అవిద్యా దృష్టి చేత దానికి వాళ్ళకి ఆవరణ ఉన్నట్టుగా అనిపిస్తుంది. తత్వదృష్టితో ఆవరణ లేదు, తత్వదృష్టితో ఆవరణ లేదు, ఉన్నట్లుగా అనిపిస్తుందే. కానీ ఇప్పుడు సూర్యుడిని అరే సూర్యుడు కనిపించట్లేదురా అంటాం, మేఘాలు ఉన్నాయి కాబట్టి అని. మేఘాలు ఉన్నాయి కాబట్టి సూర్యుడు లేడంటాం. కానీ ఆ మేఘాలు కనిపించడానికి వెనకున్న సూర్యుడే కారణమని తెలియదు. సూర్యుడి యొక్క ప్రకాశం చేతనే మేఘం తెలియబడుతుంది. సూర్యుడి యొక్క ప్రకాశం లేకపోతే మేఘం ఎలా తెలుస్తుంది? సూర్యుడికి మేఘం కప్పబడలేదు. సూర్యుడు కనిపించకుండా మన కంటికి మేఘం కప్పబడి ఉంది. మనకున్న ఆవరణ దోషము సూర్యుడి యందు పెట్టి సూర్యుడికి మేఘం కప్పింది అని అంటాం. ఏ రకంగానో ఆ రకంగానే తన స్వరూపమైన ఆత్మకి ఎప్పుడు కూడా అవిద్య లేనిది, అవిద్యాశూన్యము, ఆవరణ శూన్యము అయినప్పటికీ అవిద్యా దృష్టి గల వారికి ఆవరణ ఉన్నట్లు కనిపిస్తుంది. తత్వదృష్టితో ఆవరణ అనేది లేనే లేదు. ఆవరణ కలుగుతున్నది అని చెప్పడం చేత అవిద్యా దృష్టి యొక్క అనువాద రూపమే కానీ పరమార్థం కాదని ఇక్కడ అర్థం. అవిద్యా దృష్టి యొక్క అనువాదమే కానీ అక్కడ పరమార్థము కాదు అని అర్థం. అర్థమైందా? ప్రకృతి నిర్మలా స్వభావసిద్ధా ఆదౌ బుద్ధా తదా ముక్తా యస్మాత్ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావా యద్యేవం కథం తరిహి బుధ్యంతే. ప్రకృతి నిర్మలా అంటే ప్రకృతి నిర్మలా, వాళ్ళ ప్రకృతి నిర్ములు అంటే స్వభావంచే స్వరూపంచే పరిశుద్ధులు అని అర్థం. ఇక్కడ ప్రకృతి నిర్మలు అంటే స్వభావంచే స్వరూపంచే పరిశుద్ధులు అని పేరు. వాళ్ళు ఆదిబుద్ధులు. ఆదిబుద్ధులు ఆదౌ బుద్ధాహ. ఆదిబుద్ధులు అంటే నిత్య శుద్ధ ముక్త స్వభావులు అని చెప్పాడు. ఆదిబుద్ధౌ తదా ముక్త అని, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావులు అని చెప్పాడు. అందువల్ల అలాంటి వారికి ఆవరణం అంటే బంధంతో కూడుకున్నవాడు అనేది ఎలా కుదురుతుంది? ఎప్పుడు కూడా
ఇక్కడ చెప్తుందంటే ఎప్పుడు సహజంగా స్వరూపమైన ఆత్మ స్వభావం సిద్ధంగా పరిశుద్ధమైనది. స్వభావం సిద్ధంగా ఈ స్వరూపమైన ఆత్మ పరిశుద్ధమైనది. తెలియకపోవడం చేత, తెలియనితనం చేత, అగ్రహణం చేత దేహేంద్రియాదుల యొక్క అంతఃకరణ యొక్క ధర్మాలు స్వరూపమైన ఆత్మయందు వేసుకొని కలగలుపు చేసుకొని దేహ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, అంతఃకరణ ధర్మాలు నేను యందు వేసుకొని, ఆత్మయందు వేసుకొని నేను బాగోలేను, నా శరీరం నేను బాగోలేను, శరీరం బాగోకపోతే నేను బాగోలేదు అంటున్నాం. అంతఃకరణానికి ఏదైనా బాధ కలిగితే నా మనసు బాగోలేదంటున్నాం. ఇలాగ నేను యందు అంతఃకరణ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, శరీర ధర్మాలు వేసుకుని మనం కలగలుపు చేసుకుని నేను అంటున్నాం. నిజానికి అంతఃకరణ, ఇంద్రియాలు, శరీరము మూడుటికి సాక్షి అయిన ఈ నేను ఎప్పుడు కూడా పరిశుద్ధమైనది. మూడిటితో ఎప్పుడూ సంబంధము లేనిది. సంబంధము లేకపోయినప్పటికీ సంబంధం ఉన్నట్లుగా భావన చేసుకోవడం ఏదైతే ఉన్నదో అదే అవిద్య. అలాంటి అవిద్యతో కూడుకున్న ఆవరణ బంధము కూడుకుంటాడు అని ఎలా కుదురుతుంది? అనుకోవడమే తప్ప ఎప్పుడు కూడా ఈ ఆత్మ ఆవరణ బంధముతో కూడుకోదు. కూడుకుంటుంది అనుకోవడము కేవలము అనుకోవడమే, అది ఆరోపమే. నిజానికి ఎప్పుడు కూడా అంతఃకరణతో కానీ, ఇంద్రియాలతో కానీ, శరీరంతో కానీ ఈ ఆత్మ ఎప్పుడూ అంటుకోదు. ఏ రకంగా అయితే నిత్యప్రకాశ స్వరూపుడైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పర్వతం గమనము లేక నిలిచి ఉన్నది అని ఈ లోకంలో వ్యవహారంలో అంటామో, ఆ రకంగా ఆత్మలు అంటే జీవులు తెలుసుకొనుచున్నారు అనేది వ్యవహారమే కానీ ఆత్మకి కర్తృత్వము ప్రమాతృత్వము లేనే లేవు అని అర్థం. ఈ ఆత్మకి కర్తృత్వము ప్రమాతృత్వము లేనే లేవు. ఆత్మ తెలుసుకుంటున్నారు అంటే తెలుసుకోవడం అనేది ఇంద్రియ ధర్మాలు, అంతఃకరణ ధర్మాలు ఆత్మయందు వేసుకొని నేను తెలుసుకుంటున్నాను అంటున్నామే కానీ తెలుసుకొనుట అనే క్రియ తృచ్ఛప్రత్యయమైన ప్రమాకి చేరినప్పుడు, ప్రమాతృత్వము నేను జీవుడు అని అనిపించుకున్నప్పుడు ఈ ఆత్మ అంతఃకరణతో కలిసి కలగలుపై నేను జీవుడని అనుకున్నప్పుడు తెలుసుకుంటున్నాను అంటున్నామే కానీ ఇక్కడ నిజంగా తెలుసుకొనుట అనేది ఇంద్రియ ధర్మమే కానీ స్వరూపమైన ఆత్మధర్మము కాదు. ఆత్మ నిత్య ఎరుక స్వరూపమై ఉన్నది, నిత్య తెలివి స్వరూపమై ఉన్నది. తెలివి స్వరూపమైన ఈ ఆత్మ యొక్క గుణాన్ని అంతఃకరణ ఆపాదించుకొని తెలుసుకొనుటానికి క్రియ జరుగుతున్నదే కానీ క్రియ అంతఃకరణ నుంచి జరుగుతున్నది కానీ ఆత్మలో క్రియ లేదు. కేవల ఆత్మలో ఏ క్రియ లేనిది. అంతఃకరణ ధర్మము ఈ ఆత్మయందు వేసుకున్నప్పుడు తెలుసుకొనుట అనే మాట పదము వస్తున్నది. అర్థమైందా? నిజానికి అది తెలుసుకొనుట అనే క్రియ లేనిది, తెలివి స్వరూపమై ఉన్నది. తెలుసుకొనుట అనే క్రియ ఇంద్రియ ధర్మము కానీ ఆత్మధర్మము కాదు అని అర్థం. ఆత్మధర్మము కాదు. అందువల్ల స్వభావశుద్ధాః ఆదౌ బుద్ధాః స్వరూపంచే పరిశుద్ధులు, ఆది బుద్ధులు అంటే ముక్తులకు తదాముక్తః అలాగే ముక్తులు. ఎటువంటి ముక్తులు? నిత్యశుద్ధులు, నిత్యబుద్ధులు, నిత్యముక్తులు. అది వాళ్ళ స్వభావము. నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం అంటాం. నిత్యము వేరు కాదు. నిత్యశుద్ధులు, నిత్యబుద్ధులు, నిత్యముక్తు స్వభావంతో కూడుకున్న వాళ్ళు. అంటే దానికి పూర్వపక్షి అడుగుతున్నాడు ఇప్పుడు, యద్యేవం కథం తరిహి బుద్ధ్యంతే, అలా అయితే వీరు ఏ రకంగా తెలుసుకొనబడుతున్నారు? ఏ రకంగా మరి వీళ్ళు తెలుసుకోబడుతున్నారు? అంతఃకరణ నుంచే తెలియటాన్ని అంటున్నారు. మరి సాక్షిభూతమైన ఈ ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకుంటున్నారు? అంతఃకరణతో తెలుసుకోలేము, తనకు తానుగా తెలుసుకోలేము. తెలుసుకొనుట అనేది క్రియ అంటున్నారు. పర్వతము కూర్చున్నది అంటే క్రియ కాదు, దాని స్వభావం. సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే క్రియ కాదు, స్వభావం. గుర్రం నించున్నది అంటే క్రియ, ఎందువల్ల అది పరిగెడుతూ ఉంటుంది కదా, దాని స్వభావం కాదు. గుర్రం లాంటిది కాదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కొండ కూర్చున్నది అనేది ఏ రకంగా స్వభావమో వట్టి తెలివి స్వరూపం అనేది ఆత్మ యొక్క స్వభావం. తెలుసుకొనుట అనేది దాని స్వభావం కాదు, అది అంతఃకరణ స్వభావం. ఇలా అయినప్పుడు
పూర్వపక్షి అడుగుతున్నాడు, ఇలా అయినప్పుడు వీరు తెలుసుకొనబడుతున్నారు, ఆత్మను తెలుసుకున్నవారు, ఆత్మజ్ఞానులు, మహాజ్ఞానులు అని మీరు అన్నారు కదా, కీర్తించారు కదా, వాళ్ళు ఏ రకంగా ఆత్మను తెలుసుకొనబడుతున్నారు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఇది ఉచ్యతే, దానికి చెబుతాను విను సిద్ధాంతి. నాయకా స్వామినః సమర్థాః బోధుం బోధశక్తిమతు స్వభావాః ఇత్యర్థః. సిద్ధాంతి అంటాడు వీళ్ళు నాయకులు. ఇక్కడ వీరు అన్నప్పుడు మీరు ఒక ఏకవచనం తీసుకోండి. ఈ ఆత్మ నాయకుడు అని అర్థం. అలాగే చెప్తాను, ఈ ఆత్మ నాయకుడు. సమర్థాః సమర్థవంతుడు అంటే స్వామి. ఈ ఆత్మ బోద్ధుం బోధశక్తిమతు. ఈ ఆత్మ నాయకుడు. నాయక అంటే స్వామి అని. నాయకుడు అంటే స్వామినః స్వామి. స్వామి అంటే సమర్థుడు అంటే ప్రభువు. బోద్ధుం ఇతరుని తెలుసుకోవడానికి సమర్థుడు అని అర్థం. బోద్ధుం బోధశక్తిమతు స్వభావ. ఇతరుని తెలుసుకునేడానికి స్వభావం గలవాడు. ఇత్యర్థ. బోధశక్తి అనే స్వభావంతో కూడుకున్నవాడు. స్వభావం అర్థమైందా? ఇక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే ప్రకాశం వాడు స్వభావం. ప్రకాశం వాడు స్వభావం. అయితే ఆ ప్రకాశంలో ఏం తెలియబడుతున్నాయి? శుద్ధము అశుద్ధము అది ఇది సర్వము తెలియబడుతున్నాయి. అయితే అక్కడ సూర్యుడు తెలుసుకునటానికి క్రియతో ఉన్నాడా? ప్రకాశం అనేది వాడి స్వరూపం, ప్రకాశంతో ఉన్నాడు. కానీ ఇక్కడ నానాత్వంతో కూడుకున్న సర్వాన్ని ప్రకాశింపచేస్తున్నాడు అంటే అన్ని ప్రకాశింపచేయటానికి క్రియ ఉంది అక్కడ. ప్రకాశం వాడి స్వభావం సహజం. ఎవడైతే ఆ ప్రకాశంలో అన్నిటినీ తెలుసుకుంటున్నాడో వాడు క్రియావంతుడు. కానీ ప్రకాశించే స్వభావంతో కూడుకున్న సూర్యుడికి ఏ క్రియ లేదు. ఎవడైతే ఆ ప్రకాశ స్వరూపంతో కూడుకుని క్రియలేని ప్రకాశ స్వరూపుడైన ఆ సూర్యుడి యొక్క వెలుగులో సర్వాన్ని నేను తెలుసుకుంటున్నాను అనుకుంటున్నాడో వాడు క్రియావంతుడై ఉన్నాడు. ఆ రకంగానే సాక్షిభూతమైన సర్వవ్యాపకమైన తెలివి స్వరూపమైన ఎరుక స్వరూపమైన తన వెలుగులో అంతఃకరణ ఇంద్రియాలు మనస్సు సర్వము ప్రకాశించబడుతున్నాయి. ఇక్కడ ప్రకాశించబడుతున్నాయి తన వెలుగు చేత, తన సాక్షి యొక్క వెలుగు చేత. తెలుసుకుంటున్నాను అనేవాడు అంతఃకరణ ధర్మంతో కూడుకున్నవాడు కానీ కేవలుడైన తెలివి స్వరూపమైన సాక్షి స్వరూపుడు కాదు. తెలుసుకుంటున్నాడనే మాట ఎందుకు వస్తున్నది? అవిద్య చేత అంతఃకరణ ధర్మాలు నిత్య తెలివి స్వరూపమైన ఆత్మీయందు వేసుకొని తెలుసుకుంటున్నాడు అని అంటున్నామే కానీ నిజంగా తెలుసుకొనుట అనేది నేననే తెలివి స్వరూపుడిది కాదు, అంతఃకరణ ధర్మానిది. మరి ఎలా తెలుసుకుంటున్నాడు? నాయనా సర్వాన్ని తెలుసుకునే ఆ తెలివి స్వరూపుడు అయితే ఉన్నాడో అతడు సర్వాన్ని తెలివి స్వరూపంతో తెలుసుకుంటున్నాడు. సూర్యుడికి ఏ రకంగా ప్రకాశ స్వరూపంతో సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడో, ప్రకాశం అనేది వాడి స్వభావము, వాడి స్వరూపము. ఆ రకంగా తెలివి అనేది వాడి స్వరూపము, వాడి స్వభావము. వాడు తెలివి స్వరూపుడై ఉన్నాడు. తెలివి యందు సర్వాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. తెలియపరుచుట అనేది క్రియ కాదు, వాడి స్వభావమై ఉన్నది, స్వరూపమై ఉన్నది. తెలియపరుచుట అనేది క్రియ కాదు, వాడి స్వభావమై ఉన్నది, స్వరూపమై ఉన్నది. తన తెలివిలో ఏది ట్రేస్ అవుట్ అయినా వాటన్నిటినీ తెలియపరుస్తూ ఉంటాడు. తెలియపరుచుట అనేది క్రియ కాదు, స్వరూపమై ఉన్నది. ఎలా తెలియపరుస్తున్నాడు అని ప్రశ్నించాడు. ఎలా తెలియపరుస్తున్నాడు? నాయనా అతడు నాయకుడు, అతడే ప్రభువు, అతడే సమర్థుడు. ఎటువంటి సమర్థుడంటే ఇతరులు సర్వాన్ని తెలుసుకునే సమర్థుడు, సర్వాన్ని సకల చరాచరాన్ని తెలుసుకునే సమర్థుడు. అలాంటి బోధశక్తి గల స్వభావుడు అని అర్థం. బోధశక్తి గల స్వభావుడు. యథా నిత్య ప్రకాశ స్వరూపోపి సవిత ప్రకాశత ఇత్యుచ్యతే. ఏ రకంగా నిత్య ప్రకాశ స్వరూపమైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడని అంటామో
ఇత్యుచ్యతే యథవా నిత్య నివృత్తగతయః అపి నిత్యమేవ శైలాః తిష్టంతి. ఎప్పుడూ గమనము లేకుండా నిలిచి ఉన్న పర్వతం గూర్చి ఏ రకంగా నిలిచి ఉన్నదని లోకల్లో అంటామో, పర్వతాల గమనం ఉంటే ఏమవుతావు? విమానాలు కూలిపోతేనే వస్తున్నాము. పర్వతాల గమనం ఉంటే ఏమవుతుంది? ఇల్లు వాకులు కట్టుకోలేవు. ఇప్పుడు గమనాగమనాలు లేని నిలిచి ఉన్న పర్వతము అని, ఆ నిలిచి ఉన్నదని ఏ రకంగా పర్వతం గురించి అంటాము? నిత్య ప్రకాశ స్వరూపుడని ఆ సూర్యుడి యొక్క ప్రకాశాన్ని ప్రకాశిస్తున్నవాడని ఏ రకంగా అంటాము? ఆ రకంగా వ్యవహారం ఏ రకంగానో ఆ రకంగానే ఇక్కడ కూడా ఆత్మను తెలుసుకున్నచున్నాడని వ్యవహారమే కానీ నిజంగా ఆత్మ తెలుసుకొనుచున్నాడని వ్యవహారమే కానీ పరమార్థంగా ఆత్మ వట్టి తెలివి స్వరూపుడే కానీ తెలుసుకున్నవాడు కాదు. అర్థమైందా? తెలివి స్వరూపమే అని. అందులో ఆత్మకి కర్తృత్వము లేదు, ప్రమాతృత్వము లేదు, భోక్తృత్వము ఇవేమీ లేనివాడు అని అర్థం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి.